The Apollo University, University of Leicester. 35 lakhs fees for 3-year BTech CSE UK. స్క్రీన్ ప్లే ఇది చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా అంటే చాలామంది డైరెక్టర్స్ కూడా వాళ్ళు ముందు మాటలో వాళ్ళు రాసింది కూడా ఎవరైతే అసిస్టెంట్ డైరెక్టర్గా ప్రెసెంట్ ఉన్నారో వాళ్ళు డైరెక్టర్ అవ్వాలి అనుకుంటే వాళ్ళందరికీ మాత్రం ఒక మార్గదర్శకం అనేది ఈ బుక్ అని చెప్పేసి కూడా చెప్పారు. అసలు స్క్రీన్ ప్లే అంటే ఏంటో అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళ మాటలతో చెప్పారు. మెయిన్గా ఫస్ట్ క్వశ్చన్ సార్, ఈ స్క్రీన్ ప్లే అనేది కూడా మీరు స్వేచ్ఛానువాదం చేయడానికి గల రీజన్ ఏంటంటారు? అదే నేను యాక్చువల్గా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నేను స్క్రీన్ ప్లే గురించి ఏం చదవలేదు బుక్ ఏమి, బట్ నేను రైటర్ అవ్వాలి అని వచ్చాను ఇప్పటికి. సో నన్ను అంటే మన ఇండస్ట్రీకి ఒకటి అవుదామని వస్తాం, బట్ ఇండస్ట్రీ నీలో ఇది ఉంది నువ్వు ఇది అవ్వాలని డిసైడ్ చేస్తుంది. ఓకే, నేను కథలు రాద్దామని వచ్చా, కానీ అందరూ నువ్వు డైలాగులు బాగా రాస్తావు బట్ డైలాగ్ చెప్పేది బాగుందని డైలాగ్ రైటర్ చేశారు. సో నేను డైలాగులు రాయడం స్టార్ట్ చేశాను. సో 4-5 సినిమాలు డార్లింగ్ అది అయిపోయాక సో కథలు ఇవ్వాలి, కథలు కూడా రాయాలి అన్న థాట్ వచ్చింది, బట్ ఎలా రాయాలో తెలియదు. ఐడియా తీయవచ్చు కానీ స్క్రీన్ ప్లే ఎలా చేయాలి వాటి మీద పెద్ద నాలెడ్జ్ లేదు నాకు. సో చాలా బుక్స్ ట్రై చేశాను, తెలుగులో అంత పర్ఫెక్ట్ బుక్ ఏది అనిపించలేదు. ఇక ఈ సిద్ ఫీల్డ్, అలాగే సేవ్ ద క్యాట్, గుడ్ స్క్రిప్ట్స్, బ్యాడ్ స్క్రిప్ట్స్, ఇలా కొన్ని బుక్స్ ఉన్నాయి. సో అవన్నీ ఏంటంటే మనకి ఇంగ్లీష్ అంత అద్భుతంగా రాదు, సరే చదివినా లైట్గా అర్థమయ్యేది, అవి ఎంత రావుండే బుక్స్. సో కరెక్ట్గా అర్థమయ్యేది కాదు. ఎలా అన్నది ఇప్పుడు ఎక్స్పీరియన్స్లో కొన్ని వస్తాయి, అంటే మనం చూసిన సినిమాల్లోంచి కొంత ఒక ఫార్మాట్ తెలుస్తుంది. బట్ ఇక్కడ ఏంటంటే ప్రతి కథ కొత్త కథే ప్రతి డైరెక్టర్కి, ఎందుకంటే అది కొత్త మ్యాటర్ ఉంటుంది అందులో, ఇది మళ్ళీ కొత్త స్క్రీన్ ప్లే చేయాల్సిందే దానికి. సో ఇలా నాకు అర్థం కాకపోవడం వల్ల ఏదో ఒక బుక్ ఉండాలని తెలుగులో ట్రై చేశాను, ఎక్కడ నాకు కరెక్ట్ బుక్ దొరకల. సో అప్పుడు ఒకసారి డైరెక్టర్ కరుణాకర్ గారు ఆయన దగ్గర ఈ సుజాత గారి బుక్ చూశాను. ఓకే, అది చాలా చిన్నది, 130 pages ఉంది. సో తమిళ్ అది అడిగితే ఇది చాలా మంచి బుక్ అని చెప్పారు ఆయన. సో అది తెలుగులో లేదు, అది ఇది ఎవరైనా చేస్తే బాగుంటుందని నేను ఆయనతో అన్నాను, బట్ అప్పుడు సినిమాల్లో బిజీగా ఉన్నాం కూడా చేయలేం. సో ఈ మధ్యన నాకు అందరు బుక్స్ రాస్తున్నారు, బుక్ రాయాలి నేను కూడా. నేను ఎప్పటి నుంచో ఈ లిటరేచర్ అంతా బాగా చదివా. ఓకే, సో నేను కూడా బుక్ రాయాలి. సో ఈ బుక్ నేను సఫర్ అయ్యాను, అసలు నాకు స్క్రీన్ ప్లే బుక్ లేక నేను ఎక్కువ కవర్ చేయలేకపోయాను అన్న ఫీలింగ్ తోటి ఇది అందరి దగ్గర, ప్రతి అసిస్టెంట్ దగ్గర, వీళ్ళ దగ్గర కూడా ఉండాలి, దీనికి ఒక బుక్ మనం రాస్తే బెటర్ అని. సో ఆ బుక్ గుర్తొచ్చి అది వెళ్ళి రైట్స్ తీసుకొని సో మారుతి గారికి చెప్పా, సరే ఈ బుక్ వేద్దామంటే సరే వేయండి, సో ఇది కమర్షియల్ చేయొద్దు, మనం దీనికి ఎంత డబ్బు అయితే అంత నేను పెడతాను, మీరు రాయండి, కొంచెం ఇంకా బాగా చేయండి బుక్ అది. సో అని ఆయనే మనీ ఇన్వెస్ట్ చేసి సో ఒక బ్యానర్, మారుతి ఫ్లేవర్స్ అని ఒక బ్యానర్ పెట్టి, సో దాని మీద అందులో పబ్లిషింగ్ అన్ని బుక్స్ అన్నీ పబ్లిష్ చేద్దాం అని ఈ బుక్ నన్ను రాయమని చెప్పారు. సో అది రాసాము. మేము అనుకున్నది అంటే మేము కమర్షియల్గా చేయకపోయినా అది కమర్షియల్ అయిపోయింది. అంటే ఇండస్ట్రీలో మొత్తం అందరు తీసుకున్నారు, బయట అమెజాన్లో బెస్ట్ సెల్లర్ అయింది, అలాగే విశాలాంధ్రలో ప్రజెంట్ కాపీస్ కూడా లేకుండా అయింది. అయితే మేము ఏదైతే అనుకున్నానో అంటే నేను పడిన సఫరింగ్ అది ఎవరు పడకూడదు, అలానే స్క్రీన్ ప్లేకి పెద్ద పెద్ద బుక్స్ ఇంత చదవలేరు ఎవరు. ఇప్పుడు ఈ రోజుల్లో కొంచెం బుక్స్ మీద చదవడం అనేది కొంత ఇంట్రెస్ట్ తగ్గింది పూర్వానికి ఇప్పటికి. అప్పుడంటే బుక్ ఒకటే అదొకటే ఉండేది, సో ఇప్పుడు తగ్గింది. సో దానివల్ల ఏంటంటే బుక్ పెద్ద బుక్ ఉండకూడదు, తక్కువ లెంగ్త్లో క్రిస్ప్గా కథ ఎలా చేయాలి, స్క్రీన్ ప్లే పర్ఫెక్ట్గా ఎలా చేయాలి, డైలాగ్ ఎలా రాయాలి, సో ఇది తక్కువ పేజెస్లో ఉండాలన్న ఉద్దేశంతో ఆ ఒరిజినల్ దాంట్లో క్రీమ్ అంతా తీసుకుని కొన్ని చేంజెస్ అన్నీ చేసి మనకు తెలిసిన విషయాలు తీసేసి కొత్త వాళ్ళకి అర్థం కావాలన్న ఉద్దేశంతో కొత్త అసిస్టెంట్ కొత్తగా వచ్చే అసిస్టెంట్లకి వీళ్ళకి ఒక స్పూన్ ఫీడింగ్ లాగా నీట్గా ఉండాలని దాన్ని కొంచెం నేను ఇంకా స్మూత్గా అర్థమయ్యేలాగా చేసి కొంచెం కాంప్లికేటెడ్గా లేకుండా స్మూత్గా చేసి రాశానమాట. సో అంచేత అది ఈరోజు ఇప్పుడు అమెజాన్లో కూడా బయట వాళ్ళు ఎక్కువ కొన్నారు బుక్, మన ఇండస్ట్రీ పీపుల్తో పాటు బయట వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వీళ్ళందరూ ఎక్కువ ఆర్డర్ చేశారు. అంటే నాకు అప్పుడు అనిపించింది, అలాగే చదివిన వాళ్ళందరూ కూడా భాష చాలా బాగా రాశారండి, భలే సరళంగా ఉంది, అర్థమవుతుంది. దాదాపు మారుతి గారికి అవే మెసేజ్లు, నాకు అవే మెసేజ్లు. ఇంకోటి ఏంటంటే బుక్ అన్నది చాలా ఎక్కువ టైం పడుతుంది చదవడానికి ఇప్పుడున్న సిచ్యువేషన్లో. ఎందుకంటే ఈ బుక్ చదవడానికి మన టీవీలో ఏది గొప్ప మ్యాటర్ ఉన్నా అటు వెళ్ళిపోతాం, సెల్ ఓపెన్ చేస్తే రీల్స్ వచ్చినాయి అనుకోండి, దీనికి ముందుగా వస్తాం. కానీ ఒక నలుగురు మేము బుక్ పట్టుకోగానే 3 hours చదివేసామంటే వదలాలనిపించలేదు అన్నారు. యాక్చువల్లీ నా టార్గెట్ కూడా అదే, ఎందుకంటే
ఇప్పుడు నేను ఎన్నో బుక్స్ చదివా, కొంత ఇంట్రెస్ట్ లేని మ్యాటర్ ఉందనుకోండి ఆపేసి తర్వాత రోజుకి పోస్ట్ పోన్ చేస్తాం, కొన్ని వదిలేస్తాం, అవి అలా ఉండిపోతాయి. కానీ నా టార్గెట్ ఏంటంటే సింగిల్ బెంచ్లో అవగొట్టాలని. సో అంచేత ఏం చేశాను, అందులో పారాగ్రాఫ్స్ కూడా పెద్ద పెద్ద పారాగ్రాఫ్లు పెట్టాల, ఒరిజినల్లో ఉన్న అది కట్ చేసాం. కట్ చేసేందుకు ఒక పెద్ద పారాగ్రాఫ్ ఉందనుకోండి ఇదంతా చదవాలన్న ఫీలింగ్ వస్తుంది. ఇదంతా అలా కాకుండా డివైడ్ చేసా ఎక్కడికక్కడ. అంటే అప్పుడేమవుతుందంటే చదవాలని ఇంటెన్షన్ ఉంటుంది. సో ఎక్కడ బోర్ కొడుతుందో అవి తీసేసి అక్కడ కొంచెం ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్స్ అవి పెట్టి అలా అలా రాసి స్మూత్గా టకటక అయిపోయేలాగా చేశా. సో ఈరోజు అందరూ అదే చెప్తున్నారు, అలా చేయడమే బాగుందని. ఎందుకంటే ఫాంట్ దగ్గర నుంచి అన్ని మీ కవర్ పేజ్ కూడా రాజాసాబ్కి ఎవరైతే కవర్ మన పోస్ట్ డిజైనింగ్ చేశారో రాము అని అతనితో చేయించాం. ఓకే, అతను దాదాపు ఒక 25 మోడల్స్ ఇచ్చాడు బుక్ కవర్ పేజ్ కోసం. సో అందులో ది బెస్ట్ అంటే బుక్ చూడగానే అంటే ఎలా ఉంటుందంటే ఇప్పుడు కొన్ని బుక్స్ ఇప్పుడు మన ఎన్టీఆర్ గార్డెన్స్లో బుక్స్ ఎగ్జిబిషన్ పెడతారు. అప్పుడు పెట్టినప్పుడు చాలా బుక్స్ చూస్తాం, అందులో రెడ్ ఉందనుకో రెడ్ మీదకి వెళ్తుంది ఫస్ట్ లుక్. అంటే కొన్ని కలర్స్ అనేది కూడా ఆటోమేటిక్గా అట్రాక్ట్ అవుతాం. ఈ మధ్యన రెడ్ బుక్కి ఎక్కువ వెళ్తుంది. సో అలా నేను ఎలా ఫీల్ అయ్యంటే సిల్వర్ కలర్ రాద్దాం, ఎందుకంటే సినిమా అన్నది వెండిదారు అంటాం కాబట్టి అని దానికోసం ట్రై చేశాను నేను. అయితే సిల్వర్ అన్నది అది కరెక్ట్గా మాకు దొరకట్లా, కాబట్టి బ్లాక్ వేద్దాం, అది ఒక క్లాసీగా ఉంటుందని ఫైనల్గా అందరూ అన్వీక్షకి పబ్లిషర్స్ మారుతి గారు నేను ఇది డిస్కస్ చేసి ఓన్లీ కవర్ పేజ్కే 1 వీక్ తీసుకున్నాం. ఏంటి సార్ ఇది ఆ బుక్ కోసం. ఓకే, ఈ ఒక్క ఫోటోలోనే అర్థమైపోతూ ఉంటుంది. ఇస్ ఎ స్క్రీన్ అంటే టైటిల్ అనేది స్క్రీన్ ప్లే అనేది రాస్తూ ఉన్నారు అనే స్టైల్లో మీరు కన్వే చేసాం. సో సుకుమార్ గారు ఫస్ట్ మెసేజ్ పెట్టారు, కవర్ డిజైనింగ్ చాలా బాగా చేశారని ఫస్ట్. అది నాకు మా అప్రిసియేషన్ నాకు భలే అనిపించింది, మేము కష్టపడిన దానికి. అంటే ఇప్పుడు ఒక మార్కెట్లో ఒకటి అమ్మేటప్పుడు అది చూడగానే ఫస్ట్ కొనాలనిపించాలి. సో అక్కడి నుంచి పేజ్ ఓపెన్ చేశాక క్వాలిటీ బాగుండాలి, పేపర్స్ చీప్ క్వాలిటీ వేసామంటే మళ్ళీ ఇంట్రెస్ట్ పోతుంది. సో అలాగే ఫాంట్ చదివించాలి. అలాగే లోపల టాపిక్స్ ఒకే బెంచ్లో విడగొట్టాలి మొత్తం అన్ని టాపిక్స్, తక్కువ పేజెస్. అప్పుడు ఈజీగా ఏంటంటే మధ్యలో మేము ఎక్కడి నుంచి ఓపెన్ చేసినా అర్థమయ్యేలా పెట్టాను నేను, ఒక కంటిన్యూషన్లో పెట్టకుండా. ఏదో చాప్టర్ చదవాలన్నా ఆ చాప్టర్ అలా పెట్టిన ఇన్ని జాగ్రత్తలు తీసుకుని రాసాం. ఫుల్ స్టాప్లో కామాలో కూడా నేను చాలా క్లియర్గా కూర్చుని ఎక్కడ మిస్ అవ్వకుండా చేశా. సార్ యాక్చువల్గా ఆల్రెడీ 130 పేజెస్తో సుజాత గారు స్క్రీన్ ప్లే అని రాశారు. మళ్ళీ దాన్ని ఇలా తీసుకొని రావడము, అందరికీ అర్థమయ్యేలా చెయ్యాలి అని చెప్పేసి ఉద్దేశంతో మీ యొక్క ఇంట్రెస్ట్ అనేది కూడా ఎక్కువగా చూపించి మీరు చేశారు. కాకపోతే కొత్తగా రాయాలని ఎందుకు అనిపించలేదు, ఇదే చేయాలని ఎందుకు అనిపించింది? అది ఎందుకు అనిపించింది అంటే ఇప్పుడు కొత్తగా రాయడం అంటే నేను స్క్రీన్ ప్లేలో నేను ఎన్నో స్క్రిప్ట్స్ ఇచ్చి ఎన్నో స్క్రీన్ ప్లే చేసినప్పుడు నాకు అనుభవం ఉంటుంది. కానీ బేసిక్గా మాకు అన్నీ తెలిసిపోతాయి. కానీ ఆల్రెడీ కొన్ని సినిమాలు హిట్ సినిమాలకు పనిచేసిన సుజాత గారు తమిళ్లో ఒకే ఒక్కడు, రోజా, నెక్స్ట్ అమృత, నెక్స్ట్ అపరిచితుడు, నెక్స్ట్ బాయ్స్, నెక్స్ట్ రోబో. సో అవి చేసిన వ్యక్తి ఆ ఎగ్జాంపుల్స్తో ఆల్రెడీ ఒక క్లాసిక్ అయిపోయింది, అక్కడ చాలా సక్సెస్ అయిపోయింది ఫస్ట్. సో ఆ బుక్ని చేయాలని నేను అనుకున్నాను. ఎందుకనుకుంటే వాటి గురించి ఆ బుక్ గురించి చాలామంది కూడా బయట వెయిట్ చేస్తున్నారు, ఇటువంటి బుక్ తెలుగులో ఉంటే బాగుంటుందని. ఓకే, సో నేను కూడా బుక్ రాయడం నాకు ఫస్ట్. సో ఈ ఫస్ట్ బుక్ నాకు సక్సెస్ అవ్వాలి, మారుతి గారికి సక్సెస్ రావాలి. సో ఆయన చేత ముందు ఒక బేస్తో రాద్దాం, ఎందుకంటే స్క్రీన్ ప్లే అది అనంతం. అది ఇక్కడ ఎన్ని వేల మంది ఉన్నారో అన్ని స్క్రీన్ ప్లేలు ఉంటాయి. మీరు సినిమా చేస్తున్నారు, మీది ఒక స్క్రీన్ ప్లే, మీ సినిమాలోనే ఒక స్టైల్ ఫాలో అవుతాయి. అలా ఎంతమంది తీసినా అన్ని స్టైల్స్ ఉంటాయి. అలాగే ఇప్పుడు నేను చేస్తే నాది ఒకలా ఉంటుంది. ఇప్పుడు మారుతి గారిది ఒక స్టైల్ ఉంటుంది, పూరి గారితో ఒక స్టైల్, సుకుమార్ గారితో ఒక స్టైల్. మీరు పర్టికులర్గా ఒక సీన్ చూసినా ఇది ఎవరిదో చెప్పగలరు, ఎందుకంటే ఆ స్టైల్ మీకు ఫిక్స్ అవుతుంది, ఆ స్క్రీన్లో ఫిక్స్ అవుతుంది. అలా కొంత క్రేజ్ కోసం ఒకటి. నెక్స్ట్ ఆయన మంచి చాలా ఆయన షార్ట్ స్టోరీస్ అవన్నీ కూడా తమిళ్లో చాలా పెద్ద రైటర్ ఆయన. సో ఆయన బుక్ తెలుగులో లేదు కాబట్టి ఇక్కడ వీళ్ళందరికీ ఒక అనుభజ్యునిది ఇవ్వడం ఇంపార్టెంట్ అనిపించింది నాకు. సో దీని తర్వాత నేను రాస్తున్నాను ఒక బుక్. ఓకే, అంటే అది సెకండ్ హాఫ్ రాయడం అలా అని టైటిల్ పెట్టి రాద్దామని ఫిక్స్ అయ్యాము. ఓకే, ఎందుకంటే బికాజ్ సెకండ్ హాఫ్లో ఎక్కువ పోతాయి సినిమాలకి, ఫస్ట్ హాఫ్ అందరూ వేస్తారు, ఒక ప్రాబ్లం పెట్టి వేస్తారు, ఒక కాన్ఫ్లిక్ట్ పెట్టి. దాన్ని ఎలా రిజాల్వ్ చేయాలో అది అద్భుతంగా చేయాలి, అది చేయలేక ప్రాబ్లం వస్తుంది.